జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల నడుమ ఘనంగా జరిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య క్యాంపు కార్యాలయంలో 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ ను కట్ చేసి పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు పంచి ప్రధాన రహదారిపై రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆయన గమనించిన అంశాలు, పేద ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారు, ఎలాగా వాళ్ళు సరైన వైద్య సదుపాయాలు లేకుండా ఎంతమంది మరణాలకు గురి అవుతున్నారు, అలాంటివన్నీ అబ్జర్వ్ చేశారు. ఆయన రైతులకి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు రైతులు, ఇవన్నీ కూడా పాదయాత్ర సందర్భంగా ఆయన గమనించి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే వాటికి పరిష్కారంగా ఒక్కసారి 108 ప్రవేశపెట్టారు, 104 ప్రవేశపెట్టారు. అలాగే మరి ఆరోగ్యశ్రీ గది అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు. మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అలాగే మరి రైతులకి ఏకకాలంలో రుణమాఫీ చేశారు. మొట్టమొదటిసారిగా రైతులకి అంత ఆలోచించి చేసింది ఆయనే. అలాగే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేశారు. ఇలాంటి అలాగే రైతులకు ఉచిత కరెంటు ఇచ్చారు అప్పట్లో. ఇవన్నీ చేసిన మహానుభావుడు ఆయన. మరి అంతకుముందు ఎంతోమంది తగిన వైద్య చికిత్స లేక, మరి సమయానికి హాస్పిటల్ వెళ్ళలేక, ఎక్కడో పల్లెటూళ్ళల్లో ఉంటారు, హాస్పిటల్కి వెళ్ళాలంటే తగిన రవాణా సౌకర్యం లేదు. అందుకోసం 108 ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఒక్కసారి 108కి ఫోన్ చేయగానే ఆయన భాషలో చెప్పాలంటే కుయి కుయి అనుకుంటూ మన ఇంటి ముందుకు వచ్చేసి మనల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్య సేవలు, తగిన వైద్య సేవలు, అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా మరి అంతకుముందు మరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు తగిన స్పెషలిస్టులు లేక ఎంతోమంది గుండె జబ్బులతోటి, క్యాన్సర్లతోటి, ఇట్లా రకరకాల వ్యాధులతోటి మరణించేవాళ్ళు. మరి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్లో 2 లక్షల వరకు ఉచితంగా వైద్య సదుపాయం అందేది. ఎంతోమంది ఇప్పటికి గుండె ఆపరేషన్లు చేయించుకొని క్యాన్సర్ ట్రీట్మెంట్లు తీసుకొని బతుకున్నారంటే రాజశేఖర రెడ్డి గారి వల్లే. ప్రజల కోసం అనునిత్యం తప్పించి ఇంకా ఏం చేస్తే ప్రజలకి బాగుంటుందని ఆలోచిస్తూ చేసిన మహామనిషి ఆయన. కాకపోతే దురదృష్టవశాత్తు రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన మరి అనుకోని దుర్ఘటనలో మృత్యు పాలవ్వడం అందరినీ ఎంతో కలిసివేసింది. ఎవరు చనిపోయినా నేను ఏడవలేదు. ఫస్ట్ టైం నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 3 రోజుల దాకా కూడా నేను ఏడుస్తూనే ఉన్నాను, ఏమి తినలేకపోయా. అంటే అప్పటికి నాకు పాలిటిక్స్ కూడా అంత అవగాహన లేదు, ఏమీ లేదు, కానీ అంత అభిమానించామన్నమాట. అట్లా అది ఆయన మరణ వార్త విని అప్పుడు ఎంతోమంది సడన్గా హార్ట్ అటాకులతో అట్లా చనిపోవడము, కొంతమంది సూసైడ్ చేసుకోవడం, ఇలాంటివి ఎన్నో జరిగినాయి. అంటే ప్రజల హృదయాల్లో అంత చిరస్థాయిగా నిలిచిపోయిన మహామనిషి, మహానుభావుడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఇవాళ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి బాటలో మనం పయనించి ఇంకా కాంగ్రెస్ను బలోపేతం చేసి పేద ప్రజలకు మనం అండగా నిలవాలని, ఇంకా మనం కూడా ఆయన బాటలో ఆలోచించి కొత్త పథకాలు ప్రవేశపెట్టేలా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యుల గారికి, మిగతా మంత్రివర్గ సభ్యులందరికీ కూడా మనం సలహాలు, సూచనలు ఇవ్వగలగాలి. ఆయన బాటలోనే మనం నడవాలని అందరినీ కోరుకుంటూ మరి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్, వైఎస్ఆర్.